కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తొలి బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3,22,359 కోట్లు రెవెన్యూ వ్యయం. దీంట్లో 2,51,162 కోట్లు రెవెన్యూ లోటు, 33,185 కోట్లు ద్రవ్య లోటు, 79,926 కోట్లు మూల ధన వ్యాయం, 40,635 కోట్లు. ఇక ఏ రంగానికి ఎంత కేటాయించారు అనే లెక్క చూద్దాం రండి. వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లు, పాఠశాల విద్యాశాఖ 31,806 కోట్లు, బీసీ సంక్షేమం 23,260 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ 19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 18,848 కోట్లు, జల వనరుల శాఖ 18,020 కోట్లు, పురపాలక శాఖ 13,862 కోట్లు, ఇంధన శాఖ 13,600 కోట్లు, రవాణా శాఖ 8,785 కోట్లు, వ్యవసాయ శాఖ 11,632 కోట్లు, సాంఘిక సంక్షేమం కోసం 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వారికి సంక్షేమం కోసం 10,619 కోట్లు, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, రోడ్ల నిర్మాణం మరమ్మతులు 4,220 కోట్లు, పోర్టులు ఎయిర్పోర్ట్లు 605 కోట్లు, ఆర్టీజీఎస్ కు 101 కోట్లు, ఐటీ ఎలక్ట్రానిక్స్ రాయితీలు 300 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 27,518 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు, మనబడి పథకానికి 3,486 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోటి, బాల సంజీవిని పథకానికి 1,163 కోట్లు, చేనేత నాయి బ్రాహ్మణుల ఉచిత విద్యుత్కు 450 కోట్లు, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లకు 3,377 కోట్లు, స్వచ్ఛ ఆంధ్రకు 820 కోట్లు, ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యుత్కు 400 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి 300 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం నిర్మాణానికి 6,705 కోట్లు, జలజీవన్ మిషన్ కు 2,800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 500 కోట్లు. ఇది బడ్జెట్ లెక్క. నెక్స్ట్ వీడియోలో 2024-25 అంటే పోయిన సంవత్సరం జగన్ గారి ప్రభుత్వంలో లాస్ట్ బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి ఉన్న తేడా ఏంటనేది అన్ని చాలా క్లియర్ గా రియాలిటీగా అన్ని చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో. ప్లీజ్ వెయిట్.